గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ఇప్పుడు వచ్చేసి ఒక 3 ఐపీఓస్ గురించి చెప్దామండి. ఆ 3 వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓసే. సో వాటిలో మనం ఏది అప్లై చేస్తే లిస్టింగ్ గెయిన్స్ ఉంటుంది ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకే, వాటిలో ఏది అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీనాథ్ పేపర్ ప్రొడక్ట్స్. ఓకే, శ్రీనాథ్ పేపర్ ప్రొడక్ట్స్, న్యూక్లియస్ ఆఫీస్ సొల్యూషన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈ శ్రీనాథ్ పేపర్ ప్రొడక్ట్స్ కానీ న్యూక్లియస్ ఆఫీస్ సొల్యూషన్స్ కానీ రెండు ఎస్ఎంఈ ఐపీఓస్. ఒకటి న్యూక్లియస్ ఆఫీస్ సొల్యూషన్స్ వచ్చేసి మనకు వచ్చేసి 27th, ఒకటి వచ్చేసి మనకి 27th ఫిబ్రవరి అనేది క్లోజ్ అవుతుంది. సో మనకు వచ్చేసి డే 2 కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో ఓవరాల్ సబ్స్క్రిప్షన్ జస్ట్ 0.67 టైమ్సే కాబట్టి ఓన్లీ 1 డేనే మిగిలింది. సో అందువల్ల దీన్ని నేను ఇక్కడ అవాయిడ్ చేస్తున్నానండి. సో నాట్ ఈవెన్ 1% ఆఫ్టర్ 2 days అంటే ఇట్స్ మనకి ఇక్కడ నెగ్లెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథ్ పేపర్ ప్రొడక్ట్స్. సో పేపర్ ప్రొడక్ట్స్ అనేది మనకి ఈ ఇండస్ట్రీనే నాకంత మంచిగా ఆశాజనకంగా అయితే లేదు. సో ఎస్ఎంఈ ఐపీఓ ఈవెన్ ఆఫ్టర్ డే వన్ నాట్ ఈవెన్ జస్ట్ 1%, జస్ట్ 0.15 టైమ్స్. సో నేను ఇది కూడా ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాను. సో శ్రీనాథ్ పేపర్ ప్రొడక్ట్స్, న్యూక్లియర్ ఆఫీస్ సొల్యూషన్స్ ఈ రెండు వచ్చేసి నేను ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాను. థర్డ్ వన్ వచ్చేసి బాలాజీ ఫాస్ఫేట్స్. సో ఇది ఒక కెమికల్ ఎంటిటీ కంపెనీ లాగా నాకు కనిపిస్తుంది. అండ్ మనకు వచ్చేసి ఒక్క లాట్కి 1,40,000 కావాలి. మనం ఎప్పుడైనా అప్పర్ ప్రైస్ లిమిట్తోనే అప్లై చేయాలి. మనకి ఐపీఓస్ అలాట్ అవ్వాలంటే ఎప్పుడైనా మనం వచ్చేసి రిటైల్ ఇన్వెస్టర్స్ అప్పర్ ప్రైస్ లిమిట్ ద్వారానే అప్లై చేయాలి. అండ్ ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ అన్నట్లు కనిపిస్తుంది. మనకి ఆఫర్ వచ్చేసి 4th March. సో 28th ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది, 4th March ఎండ్ అవుతుంది. సో 4th March దాకా మనకి ఛాన్స్ ఉందని అది మనం అక్కడ చూడవచ్చు. సో ఒకసారి దీని యొక్క ఫైనాన్షియల్స్ ఏందనేది మనం ఒకసారి గమనిద్దాం. ఫైనాన్షియల్స్ అనేది ఒకసారి గమనిద్దాం. ఇది కూడా తీసుకోవచ్చా లేదనేది ఒకసారి చూద్దాం. ఇది ఒక ఫాస్ఫేట్, బాలాజీ ఫాస్ఫేట్స్ అనేది మనకు వచ్చేసి క్వాలిటీ ఫెర్టిలైజర్ ప్రొడక్ట్స్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఎన్షూరింగ్ ఇట్స్ సేఫ్ ఫర్ అస్. సో బాలాజీ ఫాస్ఫేట్స్ ఏం చేస్తుంది, లీడింగ్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లయింగ్ వేరియస్ ఫర్టిలైజర్స్ సచ్ as సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇన్ బోత్ పవర్ గ్రాన్యుల్డ్ ఫార్మ్స్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. ఈవెన్ ఎన్పీకే గ్రాన్యులేటెడ్ మిక్స్డ్ ఫర్టిలైజర్స్ అండ్ జింక్ సల్ఫేట్. ఓకే, సో ఇది ఒక కెమికల్ ఫర్టిలైజర్ కంపెనీ అన్నట్లు మనం చూస్తున్నాము. సో దీన్ని బట్టి కొంత డిమాండ్ అయితే మనము, ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ ఫర్టిలైజర్ స్టాక్స్ కానివ్వండి చాలా మనకి డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే మనకి జింక్ సల్ఫేట్ కానివ్వండి అండ్ ఎన్పీకే గ్రాన్యులేటెడ్ కానివ్వండి అండ్ మిక్స్డ్ ఫర్టిలైజర్స్. సో ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాము ఏందనేది మనం ఇక్కడ చూస్తున్నాము. 1,20,000 మెట్రిక్ టన్స్ అన్నట్లుగా. సో ఫర్ ఎస్ఎస్పి అండ్ 3,300 మెట్రిక్ టన్స్ ఫర్ జింక్ సల్ఫేట్ అన్నట్లు చూస్తున్నాము. ఈవెన్ 49,500 మెట్రిక్ టన్ ఫర్ ఎన్పీకే గ్రాన్యులేటెడ్ అండ్ మిక్స్డ్ ఫర్టిలైజర్స్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో దీని యొక్క ఫైనాన్షియల్ చూసి ఇది తీసుకోవచ్చా లేదా అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. సో దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండి, అమౌంట్ ఇన్ క్రోర్స్. సో మనం ఫైనాన్షియల్స్ అమౌంట్ ఇన్ క్రోర్స్ డిస్కస్ చేస్తున్నాము. 2022 పీరియడ్కి రెవెన్యూ వచ్చేసి 124 crores ఉంటే ఎక్స్పెన్స్ 119 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3.19 crores ఉంది, అసెట్స్ 82 crores అన్నట్లు చూస్తున్నాము. 2023 చూసినట్లయితే వన్ కంపేర్డ్ విత్ 22 మనకు కొంత గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఎక్స్పెన్స్లో కూడా సేమ్ గ్రోత్ చూస్తున్నామండి. సో ఈవెన్ 10% నియర్ టు 10% పెరిగింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే డబుల్ అయిందండి. సో 2x అయింది. అసెట్స్లో మనకి 14 crores పెరిగింది. 2024 చూసినట్లయితే మనకి 5% రెవెన్యూలో గ్రోత్ అయింది. ఎక్స్పెన్స్లో వచ్చేసి నియర్ అబౌట్ 5% పెరిగింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 6 crores దాకా కనిపిస్తుంది. అసెట్స్ 88 crores ఉంది. ఆగస్ట్ 2024లో చూసినట్లయితే 54 crores. సో రెవెన్యూ అంటే మనకి జూన్, జూలై, ఆగస్ట్, సో జస్ట్ 3 monthsకి మనకి 54 crores కనిపిస్తుంది. సో దీన్ని వచ్చేసి ఇయర్లీ 4 quarters ఉంటాయి కాబట్టి మల్టిప్లై బై 4 వేస్తే నియర్ అబౌట్ ఇది వచ్చేసి 200 crores దాకా రెవెన్యూ అయ్యేటట్లుంది. ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా రెవెన్యూతో పాటు ఎక్స్పెన్స్ కూడా పెరుగుతూ ఉందండి. సో రెవెన్యూతో పాటు ఎక్స్పెన్స్ కూడా పెరుగుతూ ఉంది, అది మనం ఒకసారి గమనించాలి. కాకపోతే మనకి జస్ట్ 3 monthsకి 4 crores అంటే 4 into 4 అంటే నియర్ అబౌట్ 16 crores ప్రాఫిట్ దాకా మనకు కనబడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ 2025కి మనకి 16 crores దాకా అంటే మల్టీ ఫోల్డ్స్ అయితే పెరుగుతుందండి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈవెన్ అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం చూసి తీసుకోవచ్చా లేదా ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి న్యూక్లియస్ ఆఫీస్ సొల్యూషన్స్ మనకి 0 కనిపిస్తుంది ఇక్కడ. అండ్ శ్రీనాథ్ పేపర్ కూడా మనకి 0 కనిపిస్తుంది. సో అందువల్ల నేను ఆల్రెడీ రికమెండ్ చేయలేదని మనం వచ్చేసి, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ స్టేటస్ వైజ్ అది దాని డిమాండింగ్ పవర్ ఏందనేది మనకు తెలిసిపోయింది. సో బాలాజీ ఫాస్ఫేట్స్ వచ్చేసి ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ అనేది ఇంకా కనపడలేదు. కాకపోతే దీని ఫైనాన్షియల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో మనకు మంచిగా నియర్ అబౌట్ 40,000 to 50,000 లిస్టింగ్ గెయిన్స్ అనేది కనపడవచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది బాలాజీ ఫాస్ఫేట్స్. సో ఎవరైతే మీరు లిస్టింగ్ గెయిన్స్ అప్లై చేయాలనుకుంటున్నారో
మీరు 1,40,000 ఎవరైతే పెట్టగలరో వాళ్ళు వచ్చేసి బాలాజీ ఫాస్ఫేట్స్ అయితే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.